కాంతులతో చిలువొందు నదీ నర పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలంలో భృంగిరిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగాడు. అతడు వినోద సంభరితములకు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడు అతన్ని అభినందించి అంకతలమున గల పార్వతిని విడిచి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే సమయంలో భృంగి మొదలుగా 100 మంది భక్తులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చీల్చి, నాథ, నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేల చేసిద్దిరని ప్రశ్నించింది. అంతా సదాశివుడు సతీమణి పార్వతిని సన్నిధకు తీసుకొని, దేవీ పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగ చేయబడవని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించాలని జవాబిచ్చారు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి యాదండ ప్రణామములకు నోచుకొనని అయోగ్యురాలనని కోపగించి పార్వతీదేవి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుకొనుటకై తపస్సు నర్చుటకై నిశ్చయించుకున్నది. ఆమె కైలాసమును వదిలి శరభ, శాఖముల, గజములు గల నాగ, గరుడ, చకవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్పాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమ ముని ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు జగన్మాత పార్వతీదేవిని చూసి అతిథి మర్యాదలు నర్చి, తల్లి, మీరు ఇచ్చటికి రావడానికి గల కారణమేమిటి అని సవినయంగా ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించి యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమ ముని ఆశ్రమమున నియమనిష్ఠాగరిష్ఠులై ఉన్న పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలి, శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని పార్వతీదేవి చెప్పింది. మహర్షులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి పార్వతీదేవి వారిని కోరుకున్నది. అందుకు గౌతమ మహర్షి పార్వతీదేవితో, ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది అని గౌతమ మహర్షి అన్నాడు. పార్వతీదేవి వ్రత విధానమును వివరించమని గౌతమ మహర్షిని కోరింది. అప్పుడు గౌతముడు, జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమి యందు కానీ, లేదా దీపావళి రోజున కానీ, లేదా కార్తీక సోమవారం రోజున కానీ, లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు 21 దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండాలి. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాలి. కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి. మరియు ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప, దీప, గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య, భోజ్య, నైవేద్యాదులు, కదలీ ఫలాలు, పనసలు ఆరగింపచేసి
తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడని గౌతమ మహర్షి పార్వతీదేవికి వివరించారు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మీనులో సగభాగము పార్వతీదేవికి అనుగ్రహించెను. అంతా జగదంబ సంతుష్టాంతరంగయే భర్తతో నిజ నివాసము కైలాసమునకు వెళ్ళెను. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహాత్మ్యమును విన్నవాడే మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు కలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతము చేయుటకు ఆజ్ఞ ఇమ్మని అడిగారు. అప్పుడు అతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికింది. అందుకు ఆ వైశ్యపుత్రికలు, ఈ యాజ్ఞయి మాకు ధనము, అనుజ్ఞ ఇయ్యవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షము క్రింద కూర్చొని తోరణమును కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. వారికి శివుడు సాక్షాత్కరించి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యారు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయగము కలిగిన ఆ వైశ్యపుత్రికల్లో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నారు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల